పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ నుంచి అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ సొమ్ముకు సంబంధించి రత్నాకర్ మద్రాస్ శ్రీనివాసన్లను పోలీసులు తూతూ మంత్రంగా విచారించారు. చిన్న తప్పు చేసినా పెద్ద శిక్షలు వేసే ఖాకీలు ఈ పెద్ద మనుషుల విషయంలో చూసి చూడనట్టు వ్యవహరించారు. లాఠీ పట్టుకుని లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన ఖాకీలు సొమ్ము తరలింపుకు సంబంధించి అనుమానితుల నుంచి నిజాలు కక్కించలేకపోయారు. రత్నాకర్ విషయంలో ఖాకీలు కూడా భయపడుతున్నారా? నిందితులను స్టేషన్ కి పిలిచి ఇంట్రాగేట్ చేయాల్సిన పోలీసులు అనుమానితుడి ఇంటికే వెళ్లి విచారణ చేయడమేంటి? రత్నాకర్ కు రాచమర్యాదలు చేసి తూతూ మంత్రంగా విచారించడం వెనుక రాజకీయ పెద్దలున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ కేంద్ర మంత్రి కొడుకు రత్నాకర్ కు అత్యంత సన్నిహితుడని చెప్తారు. రత్నాకర్ ని పోలీసులు తమదైన శైలిలో విచారించకుండా ఆ వ్యక్తే కాపాడుతున్నాడని సమాచారం. రత్నాకర్ వ్యవహారంలో చూసి చూడనట్టు వ్యవహరించమని రాష్ట్ర పోలీసులకు కేంద్ర హోంశాఖ నుంచి ప్రత్యేక ఆదేశాలు వచ్చాయని సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, రత్నాకర్ విషయంలో పోలీసులు ఆయనకి ఎందుకు రాచమర్యాదలు చేస్తున్నారు? ఎందుకు భయపడుతున్నారు విచారించడానికి? నేత్ర మొదటి నుంచి కూడా సత్యసాయి బాబా ట్రస్ట్ అంటేనే అదొక పెద్ద అతీతమైన సంస్థగా పేరుంది. దాన్ని ఎవరు అందులో జోక్యం చేసుకోవడం కానీ అక్కడ చాలా షూట్అవుట్ కూడా జరిగింది అప్పట్లో గతంలో. దానిపైన కూడా పెద్దగా ఇన్వెస్టిగేషన్ జరిగిన దాఖలాలు లేవు. అంతేకాకుండా ఆర్థిక వ్యవహారాలపై చూస్తూనే ఉన్నారు. ఎంత పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగినా కూడా అక్కడ పట్టించుకునే నాతుడే లేదు. చిన్న చిన్న క్రైమ్స్ విషయంలోనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇస్తుంది. ఏదైనా సంఘటన జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్లి నానా రభస సృష్టిస్తుంది. కానీ అక్కడ పెద్ద పెద్ద అరాచకం జరుగుతున్న చాలా సస్పిషియస్ యాక్టివిటీ జరుగుతున్నప్పటికీ కూడా పెద్దగా శాంతి భద్రతలు చూడాల్సిన యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ జోక్యం చేసుకోవడం లేదు అన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా దీనికి కారణం అక్కడి హై ప్రొఫైల్ భక్తులు కావచ్చు, దాని వెనక ఉన్న పెద్ద పెద్ద శక్తులు కావచ్చు అన్నది అందరికి అనుమానం కలిగిస్తుంది. తాజాగా ఇప్పుడు డబ్బులు లక్షలాది రూపాయలు బయటపడ్డాయి. అక్రమంగా తరలిస్తూ ట్రస్ట్ కు సంబంధించిన డబ్బులు అక్రమంగా తరలిస్తూ పట్టుబడినప్పటికీ ప్రభుత్వం పరంగా కానీ పోలీస్ యంత్రాంగం పరంగా కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పరంగా కానీ ఎట్లాంటి కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు అన్నది ఇప్పటి వరకు పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. మొత్తం జాతీయ మీడియా కూడా కోడై కూర్చోంది. సత్యసాయి ట్రస్ట్ లో చాలా అనుమానాస్పద సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇంత పెద్ద ఎంపైర్ 40,000 కోట్లకు పైగా ఒక వ్యవస్థ ఉంది, దానిపైన ప్రభుత్వ కంట్రోల్ లేకపోవడం ఏమిటి అన్నది ఒక ప్రశ్న తలెత్తుంది. దీనికి అంతటికీ ఒక అదృశ్య శక్తులు నడుస్తున్నాయి. వాటి కారణంగానే ఈ తప్పులు చేస్తున్న వాళ్ళందరూ రక్షింపబడుతున్నారన్న విమర్శ వ్యక్తమవుతుంది. చాలా మంది హై ప్రొఫైల్ భక్తులు ఉన్నారు. కొంతమంది సేవా కార్యక్రమాలు చూసి సత్యసాయి ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి వెళ్ళిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఆయన వల్ల ఆధ్యాత్మిక చింతన నమ్మి వెళ్లే వాళ్ళు కావచ్చు. ఆర్థిక లావాదేవీల కారణంగా వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు అన్నది ఇప్పుడు ఒక అనుమానం కలుగుతుంది. ఇటీవల కాలంలో చూస్తే మీడియా కథనాలు కావచ్చు, అక్కడి లింక్స్ ద్వారా చాలా పెద్ద పెద్ద వ్యక్తులు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు, కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు చాలా మందికి అక్కడ ఉన్న ఆర్థిక లావాదేవీలతో సంబంధాలు ఉన్నాయి అని ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తుంది. వీటిపైన ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది అన్నది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ఇంత జరుగుతున్నా కూడా
ఇందులో ఏమైనా నల్లధనం ఉందా? ప్రతి ఒక్కరు నల్లధనం గురించి మాట్లాడుతున్నారు. ఈ ట్రస్టులలో ఉండే నల్లధనం గురించి, బ్లాక్ మనీ గురించి ఎవరు ప్రశ్నించడం లేదు. ఏమిటి, ఎందుకు దీన్ని సప్రెస్ చేస్తున్నారు అన్నది ఇప్పుడు అందరినీ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి. చాలా మంది హై ప్రొఫైల్ వ్యక్తులు ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు ఈ రత్నాకర్ వ్యవహారానికి వస్తే మాత్రం కొంతమంది కేంద్ర స్థాయిలో ఉండే వ్యక్తులు ఈ ప్రాసెస్ ను స్లో చేస్తున్నారు అన్నది సమాచారం అందుతుంది. దీనిపైన మరి బహుశా 1-2 రోజుల్లో ఏమైనా క్లారిటీ వస్తుందా, కేంద్రం ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటుంది, ఈ ఫిర్యాదులను పట్టించుకుంటుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. నేత్ర, థ్యాంక్ యూ శ్రవణ్. Ruchulu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.